దిగువ మాల్పాడు ఊరు నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము. మనతో ఉన్నది బాలరాజ్ అన్నారు కదా, బాలరాజ్ కాదన్నా, రాంబాబు అన్న. సో మనకి ఊళ్ళో లోకల్ వ్యక్తి అనమాట. మనకి ఇక్కడ విశేషాలు అవి చూపించడానికి నేనైతే తీసుకెళ్తున్నా. ఎందుకంటే మనం ఒక్కరు వెళ్తే ఆ కొండ దారి తప్పిపోయే అవకాశం ఉంది. అందుకని చెప్పేసి లోకల్ వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు దాని గురించి విశేషాలు కూడా చెప్తూ ఉంటారు, మనకు కూడా చాలా విషయాలు తెలుస్తాయి. అందుకని చెప్పేసి దారి చూడండి ఏ రకంగా ఉందో. చాలా దారుణమైన దారి. హైట్ కూడా చాలా బాగుంది. ముందు ఒక విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్ వరకు మన వెహికల్ వెళ్తుంది. అక్కడ వెహికల్ పెట్టేసి ఒక స్కూల్ ఉంది, స్కూల్ని విజిట్ చేసేసి 26 జనవరి సెలబ్రేషన్ అక్కడ చేసేసుకొని అక్కడ నుంచి ఇంకా మళ్ళీ ముందుకు వెళ్ళిపోయి మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. వెహికల్ అయితే పై దాకా వెళ్ళదు, లాస్ట్ విలేజ్ వరకు వెహికల్ తీసుకెళ్ళాం. రైట్, సాలేపుగుంది అని ఒక విలేజ్కి వచ్చినాం. ఇది మ్యాప్లో మీకు ఎక్కడ కనబడదు, అరకులో ఉంటుంది ఈ విలేజ్. అరకు నుంచి దాదాపు పాడేరు మెయిన్ రోడ్ నుంచి హుకుంపేట ఉంటుంది, అక్కడ నుంచి ఒక 20-25 కిలోమీటర్ల లోపలికి ఆఫ్ రోడింగ్లో వచ్చిన. చూసారు కదా ఆఫ్ రోడింగ్ ఎట్లుందో. సో ఇక్కడైతే పార్క్ చేసినప్పుడు లాస్ట్ విలేజ్. ఇంకా దీనికి ముందుకు మనకు వెహికల్ అయితే వెళ్ళదు. సో ఇక్కడ నుంచి మనము ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తాము. సేమ్ భయ్య మనకి ఇప్పుడు ఈరోజు గైడ్ చేస్తారు. ఇక్కడ పార్క్ చేసేసిన, ఇది చివరి విలేజ్. కరెంట్ ఉందా అన్న ఇక్కడ? కరెంట్ ఉంది. కరెంట్ వస్తుందా? కాఫీ ఇది, కాఫీ గింజలు ఏం చేస్తారు? అయితే అమ్మేస్తారు, అమ్ముకుంటారు. తక్కువైనా అమ్మొచ్చా? తక్కువ అమ్మచ్చు. బర్ల కొట్టం ఇది. పర్ఫెక్ట్ మెట్ల దారి అట్లాంటిది ఏం లేదనమాట. సో దారి చూస్తున్నారు కదా ఇట్లా ఉంటుంది. సో కొద్ది దూరం వరకు అయితే మనం వెళ్ళొచ్చు, దాని తర్వాత తప్పిపోయే అవకాశం ఉంటుంది. సో బెటర్ ఇట్లా ఊళ్ళో వాళ్ళని ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు. ఎంతో కొద్దిగా పే చేస్తే వాళ్ళకి కూడా కొద్దిగా వృధా కాకుండా ఉంటుంది టైం. రాళ్ళు మొత్తం రాళ్ళు ఎక్కుకుంటూ వెళ్ళాలి. స్టార్ట్ అయ్యి 10 minutes కాలేదు భయ్యా, ఈ రకంగా ఉంది. ఇక్కడ దారి చూడండి, దారి ఏం కనబడట్లేదు. సో మనం వస్తే ఒంటరిగా రాలేము. ఇది ఆ కొండలేం బట్టి ఇక ఈ దారి పట్టుకొని వచ్చినాం. ఇటుపక్క మొత్తం లోయ. సో చూడండి దారి. ఈస్టర్న్ ఘాట్స్లో ఇది ఫస్ట్ ట్రెక్ అని చెప్పాలి. లాస్ట్ టైము కోస్టల్ ట్రిప్ చేసినప్పుడు కూడా ట్రై చేసిన. ఇది ఈస్టర్న్ ఘాట్లో మహేంద్రగిరి అని ఉంటుంది. బైక్ పైన వెళ్ళినా అది ఫుల్ ఆఫ్ రోడింగ్ ఉండే, అది ఫుల్ స్లీప్ ఉండే. అక్కడ బైక్ది ఫ్రంట్ బ్రేక్ క్యాలిబర్ ఊడిపోయింది అండ్ ఈవినింగ్ టైం అవుతుంది. ఇంకా పైకి వెళ్తే రిస్క్ అని చెప్పేసి మెల్లిమెల్లిగా ఆ బండిని పట్టుకొని నట్టు పీగించి ఎటైనా వచ్చేసిన. దాని తర్వాత మళ్ళీ వెళ్ళలేదు. సో దాని తర్వాత మళ్ళీ 1 year తర్వాత ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ జిందగడ ఆర్మకొండ సీతమ్మకొండ అంటారు దీన్ని. సో అది ఎక్కడానికి మళ్ళీ అవకాశం దొరికింది. పాత అయితే ఉంది, బట్ మనం ఒక్కళ్ళం వస్తే అసలు కనిపెట్టలేము దారి. 30 minutes తర్వాత ఇక్కడికి వచ్చేసాం. అక్కడ కనబడుతుంది చిన్నగా, అది మనం వచ్చిన దారి. లిటరల్గా ఒక 30-40 minutes తర్వాత ఫస్ట్ సైట్ ఆఫ్ జిందగడ. అది దానికి 2-3 దారులు ఉన్నాయి. కొంచెం ఇలా స్ట్రైట్గా బండ పాక్కుంటూ వెళ్ళొచ్చు. అటుపక్కంచి 2 దారులు ఉన్నాయంట, ఇలాగే ఉంటాయి. లిటరల్లీ హార్ట్ బీట్ బయటకి కనబడుతుంది. సాలపుగుంది మనం కారు పెట్టిన విలేజ్, అది లాస్ట్ విలేజ్ వెహికల్ రావడానికి. బట్ పైన కూడా మనకి విలేజెస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే పొలం ఇది. దాదాపు ఒక 30-40 minutes తర్వాత ఇక్కడికి వచ్చేసినాం. ఏందని అల్లం కదా, పసుపు. సో పసుపు పండిస్తున్నారు ఇక్కడ. పైన ఇంకా 2 villages ఉన్నాయన్నా, 2-3 villages ఉన్నాయి కదా. సాలపుగుంది మనం ఏదైతే కారు పెట్టినామో దాని తర్వాత కూడా ఇంకా 2-3 villages, రిమోట్ విలేజ్. ఇక్కడ నడుచుకుంటే రావాలి, కార్లు బైకులు ఏవి రావు. ఇంకా అది కూడా దారి తెలిస్తేనే, లేదంటే ఊళ్ళో వాళ్ళని తీసుకొని రావాలి. పసుపు సాగు చేస్తున్నారు. రిమోట్ ప్లేస్లో ఇంత సాగు చేస్తున్నారు. ఇదంతా వరి అన్న, ఇదంతా వరి. చలికాలం స్టార్టింగ్లో వస్తే ఇదంతా గ్రీనరీ ఉంటుంది. ఇప్పుడు మనము కటింగ్ అయిపోయిన తర్వాత వచ్చినాం, అందుకని మొత్తం కట్ చేసి ఉందన్నమాట. చాలా బాగుంది.
వాటర్ చూస్తున్నారు కదా, ఈ ఊట లోపంచి వస్తున్నాయి కదా, కొండ లోపంచి. కొండ లోపల నుంచి వస్తుంది, తాగొచ్చు కదా. తాగొచ్చు, ఇప్పుడు తాగాను చూసామో, చల్లగా ఉంది. ఇలా పారే నీళ్ళు ఎక్కడున్నా తాగొచ్చు కదా మనం. తాగవచ్చు, దానిలో మొదటి ఊటి నీళ్ళు. ఈ నీళ్ళు తాగినప్పుడు చూసి కొంతమందికి కింద కామెంట్ చేస్తారు ఆ నీళ్ళు తాగొద్దు, ఊరుకుంటుంది, చెత్త ఉంటుంది, తిమ్ముడు ఉంటుంది. బట్ మనం ఫిల్టర్ నీళ్ళు అని చెప్పేసి అన్నీ తీసేసి తాగబట్టి మనం ఇట్టున్నాం. అన్న చూడు ట్రెక్కింగ్ చేస్తున్నాడు, నాకంటే ముందు పరిగెడుతున్నాడు, మనమేమో అలసట వస్తుంది. సో ఈ నీళ్ళు బంగారం, అసలు వంక పెట్టద్దు ఇంక దీనికి. 1 అవర్ తర్వాత ఇది భయ్యా పరిస్థితి. ఫిట్ కొట్టడం చాలా అవసరం. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెసన్, ఫిట్ ఉండాలి. భయ్యా అయితే ఆగట్లేదు, పరిగెడుతున్నాడు పూర్తి సినిమాలో మహేష్ బాబు లాగా. స్నాక్స్ బ్రేక్. రెగ్యులర్గా వస్తూ ఉంటారు అన్న మీరు? ప్రతిసారి వస్తూ ఉంటారు? వస్తుంటాం. మీరైతే నార్మల్గా గంటలో ఎక్కేస్తారు అంటే దగ్గర కాబట్టి, అలవాటు కాబట్టి ఎక్కిస్తుంటాం మనం. ఇగో ఇది 6 గంట 1.5 గంటలు వచ్చిన తర్వాత మనకి ఇది సైట్ ఫైనల్ కొండ. ఇక్కడ ఒకటి గుహ ఉందంట, ఇక్కడ ఈ చూపేటలో ఇక్కడ గుహ చూసుకొని అటు నుంచి అటు వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం వచ్చిన దారి వేరే దారి అంతా ఇక్కడికి వస్తారా? ఇక్కడికి వస్తారు, ఇటు నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ, మనం వచ్చాము ఇక్కడ నుంచి. ఇది కూడా సేమే, అందరూ ఒకే కొండలో. సో ఏ దారిలో వచ్చినా ఇక్కడ నుంచి ఈ కొండ ఎక్కాల్సిందే. ఇక్కడ ఎక్కవలసింది, ఇక్కడ కలవాల్సిందే, ఓకే దారి వచ్చినా సరే. ఓకే ఓకేనా. ఇక్కడ నుంచి ఈ బండ కొద్ది జాగ్రత్త కింద పడిపోతాం. ఈ బండ నుంచి వెళ్ళాల్సిందే. కింద లోయ చూడండి, మనం వచ్చిన ప్లేస్ ఇక్కడ నుంచి వచ్చినాం. అది లాస్ట్ చివరి కొండ, అది ఎక్కాలి. కమాన్. మనం పొద్దున ఇంకా రాలేదు కాబట్టి, ఇంకా పొద్దున వస్తుంటే ఇంకా బాగుండవలసింది. మనం కొంచెం టైమే వచ్చాము కాబట్టి కొంచెం ఈ వెహికల్ అంతా కొంచెం ఇలా ఉందన్నమాట. ఓకే చూడండి, పొద్దున వచ్చుంటే ఇంకా ఎంత చల్లగా ఉండేదని చెప్తున్నాడు. విలేజ్ వ్యూ సూపర్, ఎక్కడెక్కడికో కనబడుతుంది. కొద్ది పైకి ఎక్కితే మనకు ఒరిస్సా కూడా కనబడుతుంది. నేను 6 గంటలకు అనుకున్నా, 6 గంటలకు వచ్చి ఇదంతా ఏం కనబడేది కాదు. వచ్చి సూపర్ 6 గంటలకు వచ్చి ఉంటే కరెక్ట్ ఇక్కడ 7 దిగితే హైలైట్ సూపర్ కనిపిస్తాయి. సన్ రైజ్ కూడా కనబడుతుంది మొత్తానికి. వెళ్దాం మెల్లమెల్లగా. చాలా అన్న, నీ మీద భారం ఇంకా తీసుకెళ్ళాలి. సరేనా, తీసుకెళ్తా, వెళ్ళాల్సిందే. పద పద. అయ్యా అమ్మా, అమ్మో ఏందన్నా ఇట్లుంది. కొద్ది జాగ్రత్త అటే మొత్తం. నేను ఫస్ట్ టైం ఇలాంటి కొండ ఎక్కడం. అన్న ముందెళ్ళి మనకి ఆ కొమ్మలు తగలకుండా మంచిగా చుంచేస్తున్నాడు. ఓ ఫాక్, కింద నుంచి మనకి ఎంత చిన్నగా కనబడ్డది. చూడండి గుండెలు ఎంత పెద్దగా ఉన్నాయో. నేను తల ఇలా చూడండి, నాకు పొజిషన్ ఇలా ఎత్తి చూడాల్సి వస్తుంది పైకి. అన్న అక్కడ ఏదో గుహ ఉందంట, సీక్రెట్ గుహ, చూపిస్తారా అంటున్నాడు. ముందు అక్కడ ఫస్ట్ సైట్ అని చూపించిన ఇక్కడ, ఇది కొండ ఫైనల్. అది ఇప్పుడు క్యాంపింగ్ అది వస్తూ ఉంటుంది, టెంట్లు ఇక్కడ వేసుకుంటారా? వేసుకుంటాం. ఇక్కడ పొయ్యే కనబడుతుంది. సో రాత్రి ఈవినింగ్ వచ్చేసి టెంట్లు ఇక్కడ వేసుకుంటారు. ఈ గుహలు కానీ ఆ గుహలు కానీ, ఇంకొంత కింది సైడ్ ఇంకో ప్లేస్ ఉంది, ప్లెయిన్ ప్లేస్, అక్కడ టెంట్లు వేసుకొని ఇక్కడ ఉంటారు అనమాట. మార్నింగ్ సన్ రైజ్ టైంకి పైకి వెళ్ళిపోయి సన్ రైజ్ చూసుకుంటారు. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది మార్నింగ్ వస్తే. అక్కడ ముందలా మీకు జెండా కనబడుతుందా చిన్నది, జూమ్ చేస్తా, పాసిబుల్లీ కనబడవచ్చు. ఆ పైన ఒక జెండా ఉంది, అది హైయెస్ట్ పీక్ అనమాట. చూడండి మనం ఇక్కడ ఉన్నాం, అది మనకంటే పైన ఉంది. అంతా లోయ, జాగ్రత్తగా రావాలి. చూడండి స్లిప్ అయితే అక్కడ వెళ్ళి పడిపోవడమే.
సో అది సోలం వచ్చినా సీన్కి వచ్చినా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏం చెట్లు అన్నాయి? ఈత దుబ్బ అనమాట. అంత చిన్నగా ఉన్నాయి? చిన్నగా ఉన్నాయి, ఇవి ఇంకా అంతే పెరగవు అన్నమాట. మరి కాయలు కిందే కాస్తాయా? కాయలు కింద కాస్తాయి, అంటే ఇక్కడ ఇంకా రాలేదు, కిందకి వస్తాయి అన్నమాట. కిందకి వస్తే అవి చాలా తీసి వస్తాయి అనమాట. అది వచ్చిన తర్వాత బాగుంటాయి అనమాట, అవి పండుతాయి అనమాట. పండుతే మనం కూడా తినవచ్చు అనమాట, చాలా తీయగా ఉంటుంది అనమాట. మనకి వెస్టర్న్ ఘాట్స్ లాగా కాదు, ఈస్టర్న్ ఘాట్స్ ఇవి. ఇక్కడ ఈ చెట్లు ఈత చెట్లు అంట, ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. మన దగ్గర అయితే తాడి చెట్లు లాగా బాగా పెద్ద పెడతాయి కదా, ఇవి ఇంతే ఉంటాయంట. ఆ భూమిపైనే వీటికి ఈతకాయలు అవి పండుతాయంట, చాలా తీయ ఉంటాయంట అవి కూడా. ఇదంతా అంటే ఇక చూడండి, కొండ పైన అంతా ఆ గ్రీన్ గ్రీన్ కనబడుతుంది కదా, అవన్నీ అయ్యే ఈత చెట్లే. అండ్ ఇక్కడ చూడండి, ఇదంతా ఈత చెట్లే, బట్ హైట్ లేదు, మొత్తం భూమిపైనే, భూమికి నేలకే ఆ కాయలు కాస్తాయి కదా. అది ఇంతకుముందు గుహలు అని చెప్పిన అది ఎక్కి అలా దిగినాము, దిగి మళ్ళీ ఈ కొండ ఎక్కినాము. ఈ కొండ ఎక్కితే మనకు అక్కడ జెండా కనబడుతుంది కదా, అది మనం ఎక్కాల్సిన పీక్. అండ్ కొండకి ఇటుపక్క చూస్తే, మనం వెనకాల నుంచి వచ్చినాము, ఇటుపక్క చూస్తే మొత్తం లోయ వెనకాల చాలా విలేజెస్ ఉన్నాయి. ఇదంతా మనకి ఒరిస్సాకి వస్తుంది, మనం ఇప్పుడు ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. అక్కడ చూడండి కనబడుతుంది అనుకుంటా ఫైనల్ కొండ. ఇక్కడ చూడండి, మనం ఎక్కడానికి ఇంత కష్టపడుతున్నాం, ఆవులు ఇక్కడికి వచ్చి మేస్తున్నాయి కూడా. ఆల్రైట్ గైస్, ఫైనల్లీ 2.5 hour ట్రెక్కింగ్ తర్వాత పీక్ అయితే వచ్చేసాము, జిందగడ పీక్. ఈస్టర్న్ ఘాట్స్ లో హైయెస్ట్ పీక్, ఫస్ట్ ట్రెక్ ఇన్ మై 90 days నార్త్ ఇండియా ట్రిప్. ఈస్టర్న్ ఘాట్స్లో అంటే మన భారతదేశానికి తూర్పు దిక్కున ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ ఈ రీజియన్లో కొండలు ఉంటాయి. దీన్ని తూర్పు కనుమలు అంటే ఈస్టర్న్ ఘాట్స్ అంటారు, అన్ని కొండలే ఉంటాయి. సో మన భారతదేశానికి తూర్పు వైపు నుంచి వచ్చే గాలులు కానీ పెను తుఫాన్లు కానీ ఇక్కడ ఇవి అడ్డుకుంటాయి అన్నమాట, ఈ పెద్ద పెద్ద కొండలు. సో అలాంటి కొండల్లో ఒక అతిపెద్ద ఈ కొండలోని అతిపెద్ద శిఖరాన్ని ఈరోజైతే క్లైమ్ చేసిన. దీని ఎత్తు 1600 మీటర్లు సముద్ర మట్టం నుంచి. సో చాలా హ్యాపీ. 90 days నార్త్ ఇండియా ట్రిప్ స్టార్ట్ చేసే ముందు ఇలాంటి ప్లేస్కి రావడం మంచి ఎనర్జెటిక్ ఉంది. చలో ఇదే ఎనర్జీతో మిగతా 90 days కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తా. సిలిగురిలో మన 90 days ట్రిప్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా జస్ట్ వార్మప్ మాత్రమే అక్కడికి రీచ్ అవ్వడానికి. చూస్తూనే ఉండండి, ఇంకా మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అందరితో షేర్ చేయండి. వాట్సాప్ స్టేటస్లో తప్పకుండా పెట్టండి, ఒక్క క్షణం పడుతుంది, మీకు ఏం నష్టం లేదు. మీకు నచ్చకపోయినా, మీరు చూసినా చూడకపోయినా వాట్సాప్ స్టేటస్లో పెట్టండి, వేరే వాళ్ళు చూస్తారు, నాకు హెల్ప్ అవుతుంది. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకిన్ని చేస్తూ ఉంటా, మీరు అభిమానిస్తూనే ఉండండి. కింద కామెంట్ చేయండి ఎలా ఉందని చెప్పేసి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్. నెక్స్ట్ పీక్ నుంచి 360 degrees వ్యూ చూడండి ఒకసారి. ఇదంతా ఒడిస్సా, ఇది మనం వచ్చిన దారి. అండ్ ఇప్పుడు మనం ఇట్లా వెళ్తాం, దీనిపైన వచ్చిన దారిలో కాకుండా డిఫరెంట్ రూట్లో తీసుకెళ్తారట అన్న. అటుకులు అండ్ కొన్ని ఇంటి దగ్గర నుంచి అప్పాలు తీసుకొచ్చుకున్నాము. తినేసి రెస్ట్ తీసుకొని ఇంకా కిందికి డిసైనింగ్ మళ్ళీ ఈవినింగ్ లోపు కింద ఉండాలి మనం. టైం వచ్చేసి మనకి ఇప్పుడు ఎంతైందన్న టైము? 2:30 అయింది. రైట్, మొత్తానికి అయితే ఈస్టర్న్ ఘాట్స్లోని హైయెస్ట్ పీక్ వచ్చేసినాము. ఇక్కడ కొద్దిసేపు కూర్చొని బాక్స్ తెచ్చిండే అటుకులు, అది పోహా అంటారు కదా, అది తీసుకొచ్చిన. అది కొద్ది అప్పాలు తీసుకొచ్చిండే. సో అన్న నేను కూర్చొని తినేసి కొద్దిగా రెస్ట్ తీసుకొని ఇక కిందికి వెళ్ళిపోతున్నాం. కిందికి కొద్దిగా డిఫరెంట్ రూట్లో వెళ్తున్నాము. మనం వచ్చింది చూపిస్తా చూడండి ఇక్కడ నుంచి. ఈ బండి వెనకాల ఇంకో బండి కనబడుతుంది అక్కడ వెనకాల. ఇది మనం ఈ రూట్లో వచ్చినాము, కానీ ఇప్పుడు వెళ్ళడము దీని నుంచి వెళ్తాం. దీని పైకి వెళ్ళి అక్కడ వ్యూ చూసుకొని అలా దిగి ఆ బండల కాడికి పోయి మళ్ళీ కిందికి వెళ్తాం ఇక సేమ్ వచ్చిన రూట్లో.